డీటెయిల్స్ చూస్తే ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. ఈ నెల చివర్లో అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు కసరత్తు చేయనున్నారు. రైతు రుణమాఫీపై కూడా మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణ, లబ్ధిదారుల ఎంపిక విధానం, రుణమాఫీకి సంబంధించి కటాఫ్ తేదీ నిర్ణయం తదితర అంశాలపై కేబినెట్ అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఇదివరకున్న మార్గదర్శకాలు తదితర అంశాలపై సీఎం రేవంత్ తమ మంత్రివర్గ సహచరుల అభిప్రాయం తీసుకోనున్నారు. విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం అక్రమాలపై చర్చించనున్నారు. ఈ రెండు అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ల విచారణ, ఇప్పటికే ఇచ్చిన ప్రాథమిక నివేదిక అంశాలపై కూడా చర్చ జరగనుంది. ఉద్యోగులు, ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలు తదితర అంశాలు ఎజెండాలో ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, డిఏ, ఇతర సమస్యలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వనరుల సమీకరణ, ప్రత్యామ్నాయ, నూతన మార్గాల అన్వేషణపై కేబినెట్ చర్చించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్లో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వివిధ శాఖల అధికారులు పలు అంశాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, త్వరలో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మధురి. ఈ నెల 21వ తేదీన సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా 21వ తేదీన జరిగేటటువంటి కేబినెట్ సమావేశం ప్రధాన ఎజెండా రాబోయేటటువంటి వర్షాకాలంలో నిర్వహించాల్సినటువంటి అసెంబ్లీ సమావేశాలు, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే ప్రభుత్వం విధి విధానాలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు మరొక వైపు తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి 10 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కానీ, మరొక వైపు ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలకు సంబంధించి కానీ ఇతర సమస్యలపైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలా లేక ఏందన్న దానిపైన ప్రధానంగా 21వ తేదీన ఏర్పాటు చేసేటటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించడంతో పాటు అదేవిధంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. చర్చించి తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాగేంద్ర.